Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions, and welcome to దేవుని ప్రేమ ఇదిగో సిరీస్ క్రింద మనం ఏప్రిల్ 29వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 40వ అధ్యాయం. మనం చదువుకునే ముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be pleasing, acceptable in thy sight, our rock and redeemer. Amen. నిర్గమకాండం ఆ వాక్య భాగం చదువుకుందాం. 34 నుండి 38 వరకు ఆ చివరి పారాగ్రాఫ్. ఎప్పుడైనా సరే మనం వాక్యం చదువుకునేటప్పుడు పారాగ్రాఫ్ ఆ నియమంలో ఒక పారాగ్రాఫ్గా చదువుకోవాలి. ఎందుకంటే పారాగ్రాఫ్ అంటే ఒక యూనిట్ ఆఫ్ థాట్ అన్నమాట, ఒక అభిప్రాయం దానిలో ఉంటుంది. ఎక్కడ పారాగ్రాఫ్ మొదలెడుతుంది, ఎక్కడ అంతమవుతుంది అనేది ఒక స్కాలర్లీది. మన దానికి వెళ్ళొద్దు. ట్రాన్స్లేటర్స్ అది దాన్ని చదివి అన్వయించుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు పారాగ్రాఫ్ ఎక్కడ అంతమవుతుంది, ఎక్కడ బిగిన్ అవుతుంది అనేది ఒరిజినల్ భాషలో ఉంటే ఇంకా దాన్ని బట్టి ఆ జ్ఞానం ఉంటే దాన్ని బట్టి ఆ పారాగ్రాఫ్గా డివైడ్ చేయడానికి వీలవుతుంది. మనం ఆ లెవెల్లో అర్థం చేసుకోవట్లేదు, కానీ పారాగ్రాఫ్గా ఉండటం, తెలుగులో ఉండటం అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. నిర్గమకాండం 40వ అధ్యాయం 34 నుండి చివరి వరకు 38 వరకు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళున్నప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండేది. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఎలాగుననే జరిగెను. మరియు యెహోవా మోషేతో, అది 40వ అధ్యాయం 1వ వచనం, దానికి వెళ్ళొద్దు ఇప్పుడు. ఈ కార్సన్ గారి రాసినటువంటి ధ్యానాన్ని మనం చదువుకునే ముందు నేను దాన్ని కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. అప్పుడు ఆ యొక్క వ్యాఖ్యానం మనం బెటర్గా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. ఇక్కడ ఆది కాండంలో దేవుడు మనిషితో ఆదాం అవ్వలతో నడిచెను అని ఉన్నది కదా. అక్కడ దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి తెలుసు. ఇది దేవుని సన్నిధి ఏ విధంగా వెళ్ళింది, మనం ఎక్కడున్నాం అనేటువంటి ఈ చార్ట్ అన్నమాట. అయితే ఆదాం అవ్వలు మరి దేవునికి అవిధేయత చూపించిన దాన్ని బట్టి వాళ్ళు దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డారు. అప్పుడు ఇక నిర్గమకాండంలో దేవుడు మోషే ద్వారా తన ప్రజలను విడిపించాలని ఆయన ఆ కొండ మీద ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఓకే, హోరేబ్ కొండ మీద, అక్కడ అంటే మిద్యాన్లో ఉన్నటువంటి ఆ పర్వతం మీద బర్నింగ్ బుష్లో ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అది దేవుని యొక్క సన్నిధి. అగ్ని ద్వారా, మేఘం ద్వారా. ఓకే, అదే సన్నిధి అక్కడ దానికి
మరి మోషేతో ఈ దేవుని ప్రజలతో నిబంధన చేసుకున్నాడు కదా, మనం పాత నిబంధన అంటాం. దానికి కనెక్షన్ ఉన్నటువంటి రీతిగా అదే రీతిలో దేవుడు ఆ పదాజ్ఞలు ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ దానికి పోలికలు ఉండేటట్టుగా చూసుకున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి ఆ విధంగా ఉన్నది అని వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి రీతిగా. నిర్గమకాండంలో 2 భాగాలుగా మన దేవుని యొక్క సన్నిధిని చూస్తాం. ఒకటి ఏంటి అంటే మోషే శిబిరం అందాం. అది క్యాంపుకి వెలుపల ఉంటుంది. మోషే అక్కడికి ఆ శిబిరానికి వెళ్ళినప్పుడు, ఆ టెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆయనతో కలుసుకున్నాడు. అది ప్రత్యక్ష గుడారానికి డిఫరెంట్. మనం చూసాం అంతకుముందు. ప్రత్యక్ష గుడారం అయితే క్యాంపు లోపల మధ్యలో ఉంటుంది. ఈ టెంట్ ఈ శిబిరానికి క్యాంపుకి వెలుపల ఉంటుంది. తరువాత ఈ ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రత్యేకంగా ఉన్నది, మధ్యలో ఉన్నది. మనం ఆ బంగారు దూడను వాళ్ళు చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి మీతో రాదు అని అన్నాడు. కానీ మధ్యవర్తిగా మోషే ఏ విధంగా ప్రార్థన చేశాడో దాన్ని బట్టి దేవుడు జాలిపడి వాళ్ళ మీద, ఆయన సర్వాధికారాన్ని బట్టి ఆయన జాలిపడి వెళ్ళను మీతో అన్నదాన్ని మార్చుకుని వాళ్ళతో వెళ్ళాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు. అది ప్రత్యక్ష గుడారం. ఓకే. తర్వాత ప్రత్యక్ష గుడారం అని అంటది. ఇక శిబిరం అనేది లేదు. అది ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండంలో అది చూస్తున్నాం. ఇక్కడ తర్వాత సొలొమోను దేవాలయం చాలా గంభీరమైంది. ఓకే. అక్కడ మరి మేఘం వచ్చింది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, ఆయన ప్రార్థన చేసుకున్నాడు. మరి గంభీరమైనటువంటి ఆ ప్రతిష్టత సొలొమోను యొక్క దేవాలయం అతి సుందరమైనది. ఇక దాన్ని మించింది, భౌతికంగా దాన్ని మించింది లేదు. అయితే యేసుప్రభువులో ఉన్నప్పుడు, యేసుప్రభు ఆయన మరణానికి వెళ్తున్నప్పుడు అక్కడ సువార్తలు ఏం చెబుతున్నాయంటే అది నిర్గమము అంటాం. ఇట్ ఈస్ ఏ న్యూ ఎక్సడస్. ఇక్కడ దీనికి ఏంటి, యేసుప్రభు నిర్గమానికి ఇక్కడ నిర్గమానికి ఏంటి అంటే, ఇక్కడ ఐగుప్తు నుండే వాళ్ళు విమోచింపబడ్డారు. ఇక్కడైతే పాపా నుండి విమోచింపబడ్డారు. అక్కడ మోషే ద్వారా, ఇక్కడ యేసుప్రభు ద్వారా. ఇది కూడా నిర్గమం, న్యూ ఎక్సడస్. ఆ విధంగా లోకా చెబుతాడన్నమాట. తర్వాత పెంతెకోస్తు దినాన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధి వచ్చింది. మరి అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి ఈ పెంతెకోస్తు దినాన వచ్చినప్పుడు అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘంపై, విశ్వాసులపై వచ్చాడు. దీనికి భేదం ఏంటి అని అంటే, పాత నిబంధనలో దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సన్నిధి రావటానికి అది అప్పుడప్పుడు వచ్చింది, నాయకుల మీద వచ్చింది. ఎవరికైతే దేవుడు ఒక బాధ్యతని అప్పగించాడో ఆ బాధ్యతని నెరవేర్చుకోవడం కోసం దేవుడు ప్రత్యేక రీతిగా వాళ్ళకి ఆ శక్తిని, ఆ స్కిల్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సంఘం అందరి మీద, ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తారో అందరి మీద పర్మనెంట్గా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అది పెంతెకోస్తు దినాన జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. అందరి మీదకి, స్త్రీల మీదకి, పురుషుల మీదకి, పిల్లల మీదకి, బాలుర మీదకి, బాలికల మీదకి పర్మనెంట్గా ఉండేటువంటి రీతిగా
దేవుడు వచ్చాడు. ఓకే, అగ్ని వలె, పావురము వలె, పావురం కాదు అగ్ని కాదు, ఆ విధంగా వచ్చాడన్నమాట. అంటే దానికి అంత పాత నిబంధనలు ఉన్నదానికి దీనికి సంబంధాన్ని, అక్కడ డెవలప్మెంట్ అన్నమాట. ఇక్కడ సంబంధం ఉన్నది, కానీ ఇంకా ఎక్కువ మోతాదులో దేవుని యొక్క సన్నిధి ఉన్నది అనేటువంటి రీతిగా సంఘం సంఘం దేనికి ఒక బాడీ, పరిశుద్ధాత్మకు బాడీ అనేటువంటి రీతిగా దేవుని యొక్క దేవుడు త్రియేక దేవుడు దేవుని ప్రజలతో ఉన్నాడు, అది సంఘం. ఇమ్మాన్యుయల్ అంటే అర్థం అది అన్నమాట. త్రియేక దేవుడు మనతో కూడా కలిసి ఉండటం, ఇమ్మాన్యుయల్. ఐ వాడచ్చు, ఈ వాడచ్చు, ఇమ్మాన్యుయల్. త్రియేక దేవుడు విశ్వాసులతో ఉండటం, ఆయన సన్నిధి మనతో ఉండటం, మనలో ఉండటం. యేసు ప్రభు ఉన్నప్పుడు శిష్యులతో ఉన్నాడు. ఈ పెంతెకోస్తు దినం నుండి విశ్వాసులతో, యుగాంతం వరకు విశ్వాసులతో పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు వాళ్ళ లోపల ఉంటాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ ఒక యేసు ప్రభు తన పునరుద్ధాన శక్తితో ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు, అనేక మంది జీవితాలు మారుస్తాడు. అక్కడైతే 12 మంది లేకపోతే కొంతమంది అక్కడ వాళ్ళ జీవితాలు మారినాయి, కానీ ఎక్కడైతే సంఘంతో ఉండి త్రియేక దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. అన్నిటికంటే మహత్కార్యం ఏంటి అని అంటే మనిషి మారటం, ఒక పాపి పవిత్రుడు కావటం అన్నమాట. అది మన స్థానం, ఇక్కడ మన స్థానం ఇది. అయితే అంతటితో ఆగిపోదు. ఇంకా రానున్నటువంటి దినాల్లో పరలోకంలో మనం ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాం. ఒక విధంగా అప్పుడు నిర్గమకాండంలో, ఇప్పుడు విశ్వాసులతో, అప్పుడు ప్రకటన, ఎల్లప్పుడూ మనం పరలోకంలో దేవునితో ఎప్పుడు ఉంటాం. అక్కడ ఇక మందిరం అనేది ఉండదు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ విధంగా డెవలప్మెంట్ అన్నమాట. కాబట్టి ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో నిత్యత్వంలో, ఈ నిత్యత్వంలో తప్పనిసరిగా వాళ్ళు ఉంటారు, దేవునితో ఉంటారు అనేటువంటిది గంభీరమైనటువంటి సత్యం. ఆ విధంగా మనం ధైర్యంతో ఉండాలి, నిశ్చయతతో ఉండాలి. మన ఐడెంటిటీ ఏంటంటే పరలోకానికి చెందినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. అది బాధ్యత ఉంటుంది, ఆ విధంగా జీవించాలి. మన ఐడెంటిటీ పరలోకానికి చెందినటువంటి, పరలోకానికి వారసులైనటువంటి వాళ్ళంగా మనం జీవించాలి. దేవుని సన్నిధి మనతో ఉన్నది. కాబట్టి దేవుడు ఏదైతే ఆదేశించాడో, ఏ బాధ్యత అయితే మనకు అప్పగించాడో, ఆయన సన్నిధిని బట్టి మనం చేయగలం. ఓకే, ఆయన లేకుండా ఏం చేయలేము. ఆయన ఉన్నప్పుడు ఆయన అప్పగించినటువంటి ప్రతి బాధ్యత మనం చేయగలం. ఓకే, పరిశుద్ధంగా జీవించగలం. దేవుడు ఆశించినటువంటి వాటిని, మన ఎడల ఆశించినటువంటి వాటిని తప్పనిసరిగా చేయగలం. ఆయన శక్తితో, ఆయన అధికారంతో, ఆయన సన్నిధితో. ఆ విధంగా మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కార్సన్ గారి ఒక వ్యాఖ్యానం, ఇవి వ్యాఖ్యానం అని అనవు, కొన్ని ఆలోచనలు, మనకు ఉపయోగపడే ఆలోచనలు ఇక్కడ మనం చూస్తాం. 6 ఆలోచనలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఇంతకు ముందే పరిచయం చేయబడిన అనేక ముఖ్యాంశాలతో నిర్గమ 40లో చివరి వచనాలు ముడిపడినట్టుగా మనం గుర్తించాలి. అంతేకాదు, ఎదురు చూసేటువంటి విషయాలు కూడా
ఈ వచనాల్లో ఉన్నవి అన్నమాట. ఇక్కడ మందిర నిర్మాణము పూర్తి చేయబడినది. దానితో పాటు యాజక సేవకు చెందినటువంటి వస్తువులు కూడా సిద్ధపరచబడినవి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దాని మీద మనం ధ్యానించుకుందాం. ప్రత్యక్ష గుడారము యెహోవా తేజస్సుతో నింపబడింది. తప్పనిసరిగా ఇది మొదటి నుండి వారితో పగటి సమయంలో వెంబడించిన మేఘస్తంభము, రాత్రి సమయంలో వెంబడించిన అగ్నిస్తంభం దాన్ని సూచించేది. అది దేవుని సన్నిధిని సూచిస్తూ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవలెనో వారిని నడిపిస్తున్నది. ఇప్పుడు ఆ మేఘము క్రొత్తగా నిర్మించిన మందిరంపై, ప్రత్యక్ష గుడారంపై లేక మోషేను కలుసుకునే శిబిరంపై నిలిచి ఉంటూ దాన్ని కమ్ముకునినది. అది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. నిజానికి ప్రతిష్టాత్మకమైన సందర్భంలో దేవుని ప్రత్యక్షత, ఆయన సన్నిధి ఎంత తీవ్రముగానున్నదో ఎట్లా తెలుసు అంటే, మోషే కూడా లోపలికి ప్రవేశించుటకు వీలైనది కాదు. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఆ ప్రత్యక్ష గుడారంపై, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఇక ఇతరుల సంగతి చెప్పనవసరం లేదు. అంటే మోషేయే వెళ్ళగలేకపోతే ఇంకా ఇతరులు ఎట్లా వెళ్ళగలుగుతారు అనేటువంటి రీతిగా. అంతేకాదు, ఇప్పటి నుండి మందిరంపై ఆ మహిమ మేఘము నిలిచినప్పుడు వారును నిలిచియుండి, అది పైకి లేచి ముందుగా నడిచినప్పుడు వారు పయనించవలసినదిగా సూచించేటువంటి దేవుని యొక్క సన్నిధి. 36 నుండి 38 వరకు మరలా చదువుకుందాం వచనాలు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఎలాగుననే జరిగెను. ఇక్కడ 6 విషయాలు గమనించదగినటువంటివిగా మనం గుర్తించాలి. 1, ఈ మందిరంపై అగ్ని మేఘస్తంభము నిలుచుంటున్న దాన్ని బట్టి వారికి కనిపించే రీతిగా వారిని నడిపించే బలమైన సన్నిధిని సూచించే నిర్మాణం. ఆ మందిరం ఎలాంటి నిర్మాణం? దేవుని యొక్క సన్నిధిని వారిని నడిపించేటువంటి రీతిగా, వారు కనిపిస్తూ నడిపించేటువంటి రీతిగా దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నట్లుగా మనం భావించాలి. 2, ఒకానొకప్పుడు వారు తిరుగుబాటు చేసిన దాని కారణంగా బంగారపు దూడను నిర్మించుకున్నప్పుడు నిబంధన ప్రజల మధ్యలో ఉంటూ వారితో వెళ్ళుటకు దేవుడు తిరస్కరించాడు. మరి మోషే వారి పక్షమున మొరపెట్టుకున్నాడు. దాన్ని బట్టి ఈ అధ్యాయాల్లో మనం చూస్తాం ఏ విధంగా మోషే మొరపెట్టుకున్నాడు. అయ్యా, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, నువ్వు దూతను పంపించకపోయినా కానీ నీ సన్నిధి మాత్రం రావాలి అని ఆయన మొరపెట్టుకున్నాడు. వాళ్ళ పక్షాన ఆయన యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను కోరుకున్నాడు. వారి నిమిత్తమై క్షమాపణ కోరుకున్నాడు. అయ్యా, మీరు క్షమించకపోతే ఇక నా పేరు కొట్టేసేయండి, నన్నేమో మీరు గణపరచని అవసరం లేదు అని ప్రజలతో ఐడెంటిఫై చేసుకుని ఆ విధంగా వారి పక్షాన మధ్యవర్తిగా మోషే ప్రార్థించాడు.
అప్పుడు దేవుడు జాలిపడ్డాడు. ఆయన సర్వాధికారాన్ని బట్టి ఆయన మార్చుకున్నాడు. ఆయన సన్నిధి ఓకే నేను వస్తాను అని వారి మధ్య క్యాంపు మధ్య వాళ్ళ శిబిరం మధ్య ఆ 12 గోత్రాల మధ్య ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. అది ప్రత్యక్ష గుడారం. మధ్యవర్తిగా ఆ ప్రార్థనలకు ఫలితము ఇది. మందిరము కట్టబడినది, వారికి సుపరిచితమైన తీరులో వారికి అర్థమయ్యేటట్లు సాంకేతికంగా దేవుని సన్నిధి దానిపై ఉన్నది. ఇదంతయు 12 గోత్రముల మధ్య జరిగిన సంగతియే. అంతకుముందు రానని దేవుడు వాళ్ళ మధ్య నివసిస్తూ వాళ్ళని నడిపించాడు. మూడో విషయం, ఈ విధముగా మందిరంపై కేంద్రీకరిస్తూ నిర్గమకాండము ముగిస్తున్నది. లేవియా కాండములోని ఆరంభ అధ్యాయాలకు సిద్ధము చేస్తున్నది. అనగా మందిరంలో అర్పించవలసిన బలులు, అర్పణలు దాన్ని విశ్లేషించేటువంటి రీతిగా లేవికాండం ఉండి ఉంటుంది. దానికి లేవికాండానికి ఈ నిర్గమకాండం చివరి మాటలు సిద్ధం చేస్తున్నట్టుగా మనం గమనించుకోవాలి. నాలుగవ విషయం, ఈ మందిరంలోని సేవను అపేక్షిస్తున్నది. నిజముగా అంటే ఈ మాటలే మందిరంలో సేవ చేస్తారు అనేటువంటి దానికి ఎదురు చూస్తుంది. నిజంగా ఇది వారితో నిత్యము పయనించే దేవాలయము. ఈ ప్రత్యక్ష గుడారం అనేది వాళ్ళతో పయనించేటువంటి దేవాలయం, మొబైల్ టెంపుల్. సొలొమోను కాలంలో అక్కడ స్టేబుల్గా ఉండేటువంటి దేవాలయం కట్టబడింది, ఇక్కడ మొబైల్ దేవాలయం. సొలొమోను దినాల్లో స్థిరమైన దేవాలయం కట్టడం ముగిసినప్పుడు దేవుని యొక్క మహిమ ఇదే రీతిగా దిగివచ్చినందున దేవాలయంతో ఈ మందిరముతో అరణ్యములో సంచరించిన సమయంలో వారిని నడిపించిన అగ్ని మేఘస్తంభముతో ముడిపడి ఉన్నది. దేవుని యొక్క సన్నిధి అగ్ని స్తంభం వలె, మేఘస్తంభం వలె దేవుని యొక్క కనిపించేటువంటి రీతిగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది కదా. దానికి మరి మిగిలినటువంటి దినాల్లో రాబోయేటువంటి ఆ యొక్క దేవాలయానికి ముడిపడి ఉన్నట్టుగా మనం గుర్తించాలి. ఐదవ విషయం, భవిష్యత్తులో జరగనున్న సంఘటనను అపేక్షిస్తున్నది. యెరూషలేము పతనమును సూచిస్తూ దేవుని మహిమ వదిలి వెళ్ళిన దర్శనం కంటే ఎక్కువ శక్తివంతమైన దర్శనము మరొకటి ఉండదు. యెహోషువ 10:11 మనం చూస్తాం. ఏంటి అని అంటే అక్కడ దేవునికి తిరుగుబాటు చేస్తే దేవుని యొక్క ఆ మందిరాన్ని నుండి వెళ్ళిపోవటం. కాబట్టి యెరూషలేము పతనమును కూడా సూచిస్తుంది. యెరూషలేము పతనమైనప్పుడు మరి జస్ట్ స్టాప్. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త చెరలో ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని చూశాడు. ఏంటి అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం నుండి దేవుని యొక్క సన్నిధి బయటికి వెళ్ళటం, లేచి అక్కడ తూర్పున ఉండి తూర్పుకి దశకి రావటం, అక్కడి నుండి వెళ్ళిపోవటం. అంటే బబిలోనీయులు వచ్చి ఆ యొక్క దేవాలయాన్ని శిథిలం చేస్తారు కదా, అది అంతా కూడాను దేవుని యొక్క సన్నిధి పోయింది, అంతకుముందే పోయినది. వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి పోయినది. అంటే విశ్వాసులు పాపం చేస్తే పోయిందని కాదు. అక్కడ ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, క్రొత్త నిబంధన విశ్వాసులుగా ఉంటారో వాళ్ళ మీదకి దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఉంటుంది.
వాళ్ళు నిత్యత్వంలో ఎన్నుకొనబడినటువంటి విశ్వాసులు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి రక్షింపబడినటువంటి వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారు అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకోనకూడదు. దేవుడు డిసిప్లిన్ చేస్తాడు. మరి అక్కడ చెరలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళు ఎవరు తిరిగి వచ్చేది? అందరూ తిరిగి రాలేదు. శేషులు తిరిగి వస్తారు. షియర్ యాషు అంటారు. శేషులు తిరిగి వస్తారు. తిరిగి ఎక్కడికి రావాలి? యెరూషలేముకి తిరిగి రావటం కాదు, దేవుని దగ్గరికి తిరిగి రావాలి అంటాడు. దేవుని దగ్గరికి తిరిగి రావటం అది ఎక్కడ నెరవేరింది? యేసు ప్రభులో నెరవేరింది. అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే విశ్వాసులు పడిపోతారు, కానీ ఆయన నిజమైనటువంటి విశ్వాసం అయితే ఆయన తిరిగి వస్తాడు, యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తాడు అనేటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని రక్షింపబడినటువంటి వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారు అనేటువంటిది అది అది బిబ్లికల్ థియాలజీకి వ్యతిరేకం అన్నమాట. కానీ ఒక విధంగా విశ్వాసులు బ్యాక్ స్లైడ్ కావచ్చు. ఆయన నిజమైనటువంటి విశ్వాస అయితే తప్పనిసరిగా తిరిగి వస్తాడు. అది తిరిగి రాలేదు అంటే విశ్వాసి కాదు అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నాం విశ్వాసి అని, చివరి దినాల వరకు ఆయన విశ్వాసిలాగా మరణించలేదు అని అంటే ఆయన విశ్వాసి కాదు అని అర్థం. అది మనం చనిపోయేటప్పుడు ఆయనకి దేవునికి మధ్యలో ఏ సంభాషణ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఫైనల్గా దేవునికే తెలుసు ఎవరు నిజమైనటువంటి విశ్వాసి, ఎవరి హృదయంలో రక్షణ కార్యం జరిగింది, దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరో అనేది చివరిగా దేవునికే తెలుసు అన్నమాట. దేవునికి తెలుసు, మనకు తెలుసు మన పరిస్థితి. మిగిలిన వాళ్ళు మోసపోవచ్చు, దట్ ఈజ్ ఓకే. కాబట్టి మనం కూడాను ఆయన విశ్వాసి అని చెప్తాం, కానీ తప్పనిసరిగా ఆయన విశ్వాసి అనటానికి మనం చెప్పలేం. కానీ తనే ఒక వ్యక్తి నేను విశ్వాసిని అంటే మనం విశ్వాసి కాదని చెప్పడానికి మనం ఎవరమే? ఆయన చెప్పాడు, మనం నమ్ముతాం. కానీ ప్రవర్తన బట్టి కొంచెం అనుమానం పడవచ్చు మనం. అంతేగాని మరి తర్వాత ఆయన మరి రిపెంట్ అయ్యి దేవుని దగ్గరికి వస్తాడేమో. అలాంటి విషయాలన్నింటిలో మనం రూఢిగా వాడు విశ్వాసి అవిశ్వాసి అని చెప్పడానికి వీల్లేదు. ఒక వ్యక్తి విశ్వాసి అని చెప్తే మనం ప్రార్థించాలి. ఆయన పాపంలో జీవిస్తున్నాడు అంటే ఆయన గురించి మనం ప్రార్థించాలి. ఈయన విశ్వాసి అని అంటున్నాడండి, ఈ విధంగా జీవిస్తున్నాడు, ఆయనకి రిపెంటెన్స్ అనుగ్రహించు ప్రభువా, తిరిగి మీ దగ్గరికి రావటానికి ఆయన జీవితంలో ఆయన హృదయంలో కృపాకార్యం చేయి ప్రభువా అని అనుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధి వెళ్ళింది అని అంటే బిలీవరు, నూతన నిబంధనలో ఉన్నటువంటి బిలీవరు రక్షణ పోగొట్టుకుంటాడనేటువంటి దాన్ని సూచించట్లేదు అని చెప్పడానికి ఇంత వివరించాల్సి వచ్చింది. ఆరవదిగా యేసు ప్రభు నిజమైన దేవాలయముగా నొక్కి చెప్పుచు దానికి ఆయనే మధ్యవర్తి అని, దేవుని ప్రత్యేకమైన వ్యక్తి అని నిరూపించుటకు దీనికి మించిన సాక్ష్యము మరొకటి కనిపించదు. ఆయనే మధ్యవర్తిగా ఉంటాడు, ఆయనే దేవాలయం. యోహాను సువార్త 2:19 నుండి 22 వరకు చదువుకుందామా? యోహాను సువార్త 2:19 నుండి 22. ఇది సందర్భం తెలుసు. యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఏ అధికారంతో చేసావని వాళ్ళు అన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను అన్నాడు. చదువుదాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిదే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. అప్పటికి 46 సంవత్సరాలు, అప్పటికి ఇంకా పూర్తి కాలేదు. 62 సంవత్సరాలు పట్టింది అది పూర్తి కావటానికి. కానీ అప్పటికి 46 సంవత్సరాలు కాబట్టి
"46 సంవత్సరాల్లో కట్టారయ్యా, ఇంకా నువ్వేంటి 3 దినాలు లేపుతానంటున్నావు" అని వాళ్ళు ప్రశ్నించారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట, శరీరమను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడు. అంటే ఆయన శరీరం నిజమైనటువంటి దేవాలయం. హీ ఈజ్ ద రియల్ టెంపుల్. అందువల్ల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మత్తయి సువార్త 11:28 చెప్పాడు. 22వ వచనం, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును అంటే పాత నిబంధన లేఖనాల్లో కూడా అప్పుడు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు, ఆయన నిజమైనటువంటి దేవాలయం అని శిష్యులు యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత గ్రహించుకున్నారు. ఇంకొక విషయం, ఇక్కడ దేవాలయము అక్కడ కనిపించదని ఉద్ఘాటించబడి సర్వశక్తిగల దేవునితో పాటు గొర్రెపిల్ల ఆలయముగా ఉండే పరలోక మహిమను చిత్రీకరించేది మరొకటి ఉండదు. అంటే మా ప్రకటన గ్రంథం 21:22లో మనం ఈ యొక్క దేవాలయం గురించి, పరలోకం గురించి మనం చదువుతాం. అక్కడ మనం గ్రహించేది ఏంటి అంటే అక్కడ దేవాలయం అనేది ఉండదు. ఎందుకు దేవాలయం అనేది ఉండదు అంటే అక్కడ దేవుడు ఉంటాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉంటాడు, ఆ దేవునితో పాటు గొర్రె పిల్ల ఉంటుంది, వాళ్ళే ఆలయంగా ఉంటారు. కాబట్టి వేరే ఆలయం లేదు. అంటే పరలోకం అంతా దేవుని యొక్క ఆలయం. కాబట్టి పరలోకంలో దేవుని ఆలయం ఉంటుందని కాదు, అదంతా కూడా దేవుని ఆలయం. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది కాబట్టి ఇంకా వేరే ఆలయం అనేది దానికి తావు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ ఈ ప్రత్యక్ష గుడారాన్ని బట్టి ఆ పరలోకాన్ని చూడగలం. అంటే ఈ డెవలప్మెంట్ అంతా కూడా పరలోకం దాకా వెళుతుంది అనేటువంటి విషయం గుర్తించాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎక్కడున్నాం, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా పరలోకానికి వారసులంగా వెళుతున్నటువంటి వ్యక్తులంగా మనం ఆ విధంగా జీవించాలి, ఆ విధమైనటువంటి ధైర్యంతో జీవించాలి, ఆ విధమైనటువంటి బాధ్యతతో మనం జీవించాలి. పర్ఫెక్ట్గా ఉండం, కానీ పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించాలి. మనం ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉండకుండా మరి పడిపోతామో అది 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 పాపంతో ఎంచుకోవాలి. ప్రభువా, ఆ విధంగా ఉండవలసినటువంటి వ్యక్తిని నన్ను క్షమించండి అని ఆ విధంగా విమోచన నిమిత్తమై మనం మాదిరిగా ఉండాలి. పర్ఫెక్షన్ ఉండలేం, పర్ఫెక్షన్లో మనం మాదిరి చూపించలేం, కానీ విమోచింపబడినటువంటి వ్యక్తులుగా మనం మాదిరికరంగా ఉండాలి. ఆ విధంగా మనం కొనసాగుతూ ఉండాలి. మన యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలి. పరలోకానికి చెందినటువంటి వ్యక్తులుగా మనం మెచ్యూర్ కావాలన్నమాట. మెచ్యూరిటీ ఉండాలి. ఏదో కాలంతో పాటు మనం మెచ్యూర్ అవుతామని కాదు, మన కాలంతో పాటు విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు మనం క్రైస్తవ జీవితంలో మెచ్యూర్గా ఉంటాం. లేకపోతే మన దేహాలు మాత్రమే క్షీణించిపోతాయి, కానీ దానితో పాటు మన ఆత్మ కూడా క్షీణించిపోకూడదు. మన ఆత్మ దృఢపడాలి. అది ఏ విధంగా దృఢపడుద్ది అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలి. దేవుని ప్రేమను బట్టి మన విధేయత చూపించాలి. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగాలి అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ అధ్యాయంలో నిర్గమకాండం 41 అధ్యాయంలో మీరు
బయలుపరిచినటువంటి విషయాలను బట్టి స్తోత్రాలు. మీ యొక్క సన్నిధి ఆ దినాల్లోనే ఆ సన్నిధి ప్రత్యక్ష గుడారంలో ఉంటూ మిగిలినటువంటి కాలంలో ఏ విధంగా రాబోతుందని దాన్ని అపేక్షిస్తున్నటువంటి రీతిగా మేము గ్రహించాం. నాయన, ఇప్పుడు యేసు ప్రభువులో ఏ విధంగా మీ యొక్క సన్నిధి ఉన్నది, సంఘంలో ఏ విధంగా మీకు సన్నిధి ఉన్నది, పరలోకంలో ఏ విధంగా సన్నిధి రాబోతున్నది, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిని గురించి మేము గ్రహించాం ప్రభువా. దానికి అనుగుణ్యంగా మీ యొక్క సన్నిధి మాతో ఉన్నట్లుగా మేము జీవించలాగిన మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.